రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని కూడా వేగవంతం చేసేలా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. అన్ని రంగాలకు ఊతమిచ్చేలా పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఒక్కో జిల్లాలో ఒక్కో రంగానికి ప్రాధాన్యత ఇస్తూ స్థానికులకు ఉపాధి మార్గాలు కల్పించేలా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు చిల్లకూరు మధ్య దేశంలోనే అతిపెద్ద ఫర్నిచర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు ట్రేడ్ ప్రమోషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా TPCI కూడా ఆమోదం తెలిపింది. పారిశ్రామికవేత్తలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫర్నిచర్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూములను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మరి ఈ క్లస్టర్లో ఎన్ని పెట్టుబడులు రానున్నాయి, దీనివల్ల ఎంతమందికి ఉపాధి లభించనుంది, ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం జిల్లాల్లో ఉన్న అనుకూలతలను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆయా రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతోంది. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాను దేశంలోనే భారీ ఫర్నిచర్ క్లస్టర్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గూడూరు చిల్లకూరు మధ్య కోల్కతా చెన్నై జాతీయ రహదారికి సమీపంలో కొండగుంట వద్ద మెగా ఫర్నిచర్ క్లస్టర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో నెల్లూరు జిల్లా రానున్న రోజుల్లో ఫర్నిచర్ వస్తువుల తయారీకి ప్రధాన కేంద్రంగా మారనుంది. దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఫర్నిచర్ మెగా క్లస్టర్ APFMC ఏర్పాటు కానుంది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం PPP విధానంలో సుమారు 3500 కోట్ల రూపాయల వ్యయంతో గూడూరు చిల్లకూరు మధ్య ఈ క్లస్టర్ నిర్మాణం జరగనుంది. క్లస్టర్ మేనేజ్మెంట్ మౌలిక సదుపాయాల కోసం TPCI 940 నుంచి 1160 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనుంది. తయారీ రంగం, లాజిస్టిక్, రియల్ ఎస్టేట్ లో 2230 నుంచి 2450 కోట్ల రూపాయల వరకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ APIIC సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నాయి. అయితే జిల్లాలో ఇంతటి భారీ ఫర్నిచర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఉండటం, అందులోనూ అవి తక్కువ ధర పలుకుతూ ఉండడం. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు కోసం భూమిని గుర్తించింది. భూసేకరణకు సంబంధించి TPCI అధికారులు 2026 ఏప్రిల్ చివరిలో తుది క్లియరెన్స్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ హబ్ భూములకు సంబంధించి నెల్లూరు జిల్లా అధికారిక వెబ్సైట్ ద్వారా భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ముమ్మరం చేశారు. 2 నెలల్లో భూములను ఒప్పందం ప్రకారం కంపెనీలకు కేటాయించనున్నారు. ఎక్కువగా ప్రభుత్వ APIIC భూములు ఉండటంతో పెద్దగా వివాదాలు లేకుండా సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు APIICతో ఒక SPV ఫామ్ చేసి, అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ఫామ్ చేసుకొని ఈ మెగా ఇండస్ట్రియల్ ఫర్నిచర్ పార్క్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 3500 crores ల్యాండ్ అక్విజిషన్, నార్మల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఎండ్ టు ఎండ్, సో ఇక్కడే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో త్వరలోనే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ విత్ పార్ట్నర్షిప్ ఆఫ్ TPCI అండ్ APIIC ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల లోకల్ చాలా బెనిఫిట్ వస్తాయి. ఎందుకంటే ఈ ఎక్కడ ఐడెంటిఫై చేసామో అది చాలా బ్యాక్వర్డ్ ప్రాంతం, ఆ ఏరియాలో అభివృద్ధి చెందితే లోకల్స్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. మెగా ఫర్నిచర్ క్లస్టర్లో భాగంగా ఇక్కడ దాదాపు 400 నుంచి 550 వరకు తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. చైనాలో పోషన్, వియత్నాంలోని బిన్యూంగ్ వంటి అంతర్జాతీయ పారిశ్రామిక నగరాల నమూనాతో ఇక్కడ మెగా క్లస్టర్ను తీర్చిదిద్దనున్నారు. ముడి సరుకుల దిగుమతి నుంచి తయారీ, విక్రయం వరకు అన్నీ ఒకే చోట లభించేలా, అంటే రా మెటీరియల్ టు రిటైల్ పద్ధతిలో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. పరిశ్రమలే కాకుండా స్థానికంగా ఉన్న యువతకు ఫర్నిచర్ తయారీ, మార్కెటింగ్ సహా అనేక అంశాల్లో
శిక్షణ ఇచ్చేందుకు ఫర్నిచర్ అండ్ డిజైన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే అత్యాధునిక సాంకేతికత కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ సిఎఫ్సి, అంతర్జాతీయ కొనుగోలుదారుల కోసం ఎగ్జిబిషన్ అండ్ ఎక్స్పో డిస్ట్రిక్ట్ నిర్వహించనున్నారు. వీటితో పాటు కార్మికులు, అధికారుల కోసం వసతి గృహాలు, హోటళ్లు సహా ఇతర నిర్మాణాలు చేపట్టనున్నారు. నెల్లూరులో ఏర్పాటు కాబోయే క్లస్టర్ ఏటా దాదాపు 20 లక్షల ఫర్నిచర్ ఉత్పత్తులు, 40 లక్షల ఫ్లాట్ ప్యాక్ కిట్స్, 15 లక్షల మాడ్యులర్ కిచెన్స్, వార్డ్రోబ్ సెట్లను అభివృద్ధి చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బలమైన పోర్టు కనెక్టివిటీతో ఏపీ ఎఫ్ఎంసీ 5 నుంచి 7 సంవత్సరాలలోపు 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయల వార్షిక ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రధాన ఎగుమతి కేంద్రంగా అవతరించనుందని అభిప్రాయపడుతున్నారు. మెగా క్లస్టర్ ద్వారా 50 నుంచి 70 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారిక అంచనా. ఫర్నిచర్ కంపెనీలలో పనిచేసే కార్మికులతో పాటు సప్లై చైన్, అనుబంధ రంగాలలో కూడా ఉపాధి లభిస్తుంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే కలపకోత, ప్రాసెసింగ్, మాడ్యులర్ లగ్జరీ ఫర్నిచర్ డిజైనింగ్, అసెంబ్లింగ్, మెషిన్ ఆపరేటర్లు, కార్పెంటరీ రంగాల్లో ఉపాధి లభిస్తుంది. దాంతోపాటు లాజిస్టిక్స్, రవాణా, ముడిసరుకు దిగుమతులు, తయారైన ఫర్నిచర్ ఎగుమతుల నిర్వహణ, క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగాలు, సేల్స్, మార్కెటింగ్, అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఫలితంగా స్థానికులకు ఉద్యోగాలతో పాటు అభివృద్ధికి ఆస్కారం లభించనుంది. ముఖ్యంగా గూడూరు, చిల్లకూరు, మనుబోలు మండల పరిసర ప్రాంతాల యువతకు స్థానికంగానే ఉద్యోగాలు వస్తాయి. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కానున్న ఫర్నిచర్ క్లస్టర్కు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం ఓడరేవు ఉంది. చెన్నై కల్కత్తా జాతీయ రహదారి కూడా క్లస్టర్కి 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ రహదారి వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం జరగనుంది. తిరుపతి రైల్వే లైన్ కూడా క్లస్టర్కు అందుబాటులో ఉంది. దీంతో ఆయా మార్గాల ద్వారా అంతర్జాతీయంగా ముడి కలపను దిగుమతి చేసుకోవడంతో పాటు తయారైన ఫర్నిచర్ను విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలు కలుగుతుంది. దీనికి సంబంధించి ట్రేడ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఐసి కలిసి స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి త్వరలోనే ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలతో పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా అంగీకరించి ఉన్నారు. ఈ ప్రాంతం ఎందుకు సూటబుల్గా ఉందంటే ఈ ల్యాండ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కింద తిరుపతి వెళ్ళే రైల్వే మార్గం ఉన్నది. 8 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 16 ఉన్నది. 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉన్నది. సో ఇటువంటి సదుపాయాలు ఉన్న ప్రాంతంతో పాటు గూడూరు మున్సిపాలిటీలో ఉండే జనాభాలో భాగంగా మానవ వనరులు ఇక్కడ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ కూడా అందుబాటులో ఉండడం, ఈ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలు, డిప్లొమా కాలేజీలు కూడా అందుబాటులో ఉండడం వలన రేపు ఇక్కడ ఏ పరిశ్రమలు వచ్చినా సరే వాళ్ళకు కావాల్సిన వనరులన్నీ అందుబాటులో ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించడంలో భాగంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో 200 మంది ఫర్నిచర్ విక్రయాలు జరుపుతున్న హోల్సేల్ డీలర్లు ఉన్నారు. నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటాచలం, కోవూరు ప్రాంతాల్లో సుమారు 1000 ఫర్నిచర్ దుకాణాలు ఉన్నాయి. వుడెన్, మాడ్యులర్ ఫర్నిచర్, వివిధ రకాల వస్తువులు తయారీదారులు కూడా ఇక్కడ ఉన్నారు. లోకల్ మార్కెట్ తో పాటు నెల్లూరులో రీజనల్ మార్కెట్ ఉంది. వీరికి విదేశాల నుంచి ఫర్నిచర్ కొనుగోలు చేయడం భారంగా మారింది. స్థానికంగా ఫర్నిచర్ క్లస్టర్ ఏర్పాటైతే అన్ని చౌకగా లభిస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఈ షాప్ని మేము నిర్వహిస్తున్నాము. దాని ఇంపాక్ట్ అయితే మాకు కూడా ఉపయోగం ఉంటుంది, పబ్లిక్ కూడా బాగా ఉపయోగం ఉంటుంది. మా షాపులకి అయితే అక్కడి నుంచి మేము కూడా తెచ్చుకోవచ్చు. ఇదివరకు మేము దూరం నుంచి తెస్తున్నాము, అది అక్కడ పెడుతున్నారు కాబట్టి మాకు అక్కడి నుంచి తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల అయితే మాకేమి నష్టం అయితే ఉండదు. మంచి వ్యాపారం కూడా బాగా ఇంకా స్పీడ్గా పికప్ అందుకుంటుంది. బిజినెస్ కూడా ఇంకా బాగా స్పీడ్గా పికప్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి ఇది కొంచెం మోనోపాలజీగా ఏరియా కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెల్లూరులో మనకు గూడూరు దగ్గర వచ్చేసి ఇది కంపెనీ పెడుతున్నారు. 3,500 కోట్లతో పెట్టుబడి పెడుతున్నారు. దానివల్ల మనకు మా బిజినెస్లకి బాగుంటుంది. మాకు లాంగ్ పోయి ఇప్పుడు చెన్నై కానీ కంట్రీస్ వేరే నుంచి బెంగళూరు, చెన్నై ఇట్లా లాంగ్ నుంచి తెస్తున్నాము. దగ్గర ఉన్నందువల్ల మాకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇంకా చుట్టుపక్కల ప్రజలకి మార్కెట్కి కానీ దానికి బాగా ప్రజలకి ఉద్యోగాలు వచ్చేసి ఇంకా అన్ని బిజినెస్లకు ఉపయోగపడుతుంది. ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, ఇంకా మోర్ మోడల్స్ వస్తాయి, చాలా మోడల్స్ వస్తాయి.
మోస్ట్లీ మనకి ఫర్నిచర్ ఎక్కువ చైనా నుంచి వస్తుందండి. కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల ఇక్కడ చాలా మందికి ఉపాధి కలుగుతుంది. తక్కువ రేట్లో ఫర్నిచర్ చాలా మందికి ఇవ్వవచ్చు. ధరలు చాలా తేడా వస్తాయండి. చైనాకి మనకి ఇంపోర్ట్ డ్యూటీ ప్లస్ షిప్పింగ్ కాస్టు ఇవన్నీ చాలా రిడక్షన్ అవుతాయి. ప్లస్ మన ఇక్కడ లోకల్గా ఉపాధిస్తాం కాబట్టి మన ఎకానమీ అనేది మన ఇక్కడ ఇండియాలోనే జనరేట్ అవుతుంది. ఇది జనరేషన్ చేయడం వల్ల ఏదంటే ఇండియా నుంచి ఈ డాలర్స్ అనేది బయటకు పోయి చాలా తగ్గుతుంది. మన రూపీకి చాలా మంచి జరుగుతుంది ఇది. క్లస్టర్లో కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక వసతుల పనులు సెప్టెంబర్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. గ్లోబల్ బ్రాండ్ల ఇన్వెస్టర్ల సమావేశాలను అక్టోబర్ నుంచి నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. వివిధ దేశాల నుంచి కలపను దిగుమతి చేసుకునేందుకు వీలుగా కృష్ణపట్నం పోర్టు కనెక్టివిటీ ఛానల్స్ యాక్టివేట్ చేస్తున్నారు. మొత్తంగా 2029 చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ ఫర్నిచర్ మెగా క్లస్టర్ ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.